వాళ్ళ స్కూల్లో జరిగే ఫన్నీ టాక్స్ అన్నీ చెప్తారు. అంటే స్కూల్లో నిజంగా స్కూల్ లైఫ్ అంటే చాలా గ్రేట్ అబ్బా. ఎందుకంటే స్కూల్లో ఏదైనా సరే చదవడానికైనా సరే ఎలాగైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమైనా ప్రతిదిని స్కూల్ డేస్లో ప్రతి మూమెంట్ బెస్ట్ మూమెంట్. ఎందుకంటే స్కూల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్. ఇప్పటికీ చాలా వరకు అనుకుంటారు నా స్కూల్ డేసే బాగుండేవి, కాలేజ్ కన్నా స్కూల్ డేసే బాగుండేవి అంటారు. ఎందుకంటే స్కూల్లోని లైఫ్ చాలా అంటే కుళ్ళు కుతంత్రం ప్రేమతో స్వచ్ఛమైన గాలిలో అన్నిట్లో మనం అప్పుల్లో బాగా జీవించేవాళ్ళం. ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ తోటైనా రిలేటివ్స్ తోటైనా ఎవరితోటైనా జస్ట్ వాట్సాప్లో ఆయన అంటారు తప్ప అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాటలు కానీ ఎవరికీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేంత టైం ఉండదు ఇప్పుడులో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్కి ఎడిట్ అయిపోవడం వల్ల ఫోన్లో ప్రతి ఒక్కరు ఫోనే. ఇప్పుడు నేనైనా ఉన్నానంటే ఒక వీడియో చేస్తున్న ఫోన్. అంటే ఒకప్పుడు ఒక ఫోటో దిగాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళేవాళ్ళం. రియల్గా చెప్తున్నాను, ఒక ఫోటో దిగాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగి ఆ ఫోటోని మళ్ళీ 1 day 2 days తర్వాత ఫోటో ఇచ్చి మనకు ప్రింట్ ఇచ్చేవారు. అంటే అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్లు వచ్చేసరికి మన చేతిలోనే ఫోటో తీసుకొచ్చి ఒకప్పుడు మన ఫేస్ చూసుకోవాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి చూసుకునేవారు ఫోటోల్లో. అలా ఇప్పుడు అంత లేదు కదా. అలాగే చాలా వరకు మన స్కూల్ డేస్లో అయితే చాలా అంటే నాకైతే నిజంగా స్కూల్లో నా ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ ఒక 5 members ఉంటారు. వాళ్ళతో చాలా హ్యాపీగా మా ఫ్రెండ్స్తో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అలానే వాళ్ళతో బాగా బెస్ట్ మూమెంట్స్ ఏవైనా సరే మాదొక బ్యాచ్. అంటే స్కూల్ డేస్లో మాదొక బ్యాచ్. క్రికెట్ ఆడుకునే వాళ్ళం. తర్వాత బాల్ తోటి కొట్టుకుని బీప్ షాప్ అలా బాల్తో కొట్టుకొని ఏడు ఆట చాలా. అంటే మేము స్కూల్లో టాప్ 5లో ఒక 5 members ఉండేవాళ్ళం. మేమే బెస్ట్. అంటే మేము ఆడుకోవడం అలాగే ఆడుకున్నాం, చదువుకోవడం కూడా అలాగే చదువుకునే వాళ్ళం. టీచర్లతో కూడా ఫన్నీగా ఉండడం, ఫన్నీ టాక్స్, టీచర్స్తో సరదాగా ఉండడం, టీచర్లని ఏంటంటే కెచ్చాలుగా అంటే టీచర్స్ మీద జోక్స్ చేయడం, వాళ్ళు కూడా మా మీద జోక్స్ చేయడం. మేము ఫ్రెండ్లీనెస్గా చాలా వరకు మేము మా స్కూల్లో బెస్ట్ మూమెంట్ అంటే నేను ఆల్రెడీ మా స్కూల్ ఫోటో కూడా పెడతాను. ఈ స్కూల్లో మేము 5 వరకే చదివాం. అంటే 1 to 5 అంటే 5th class వరకే చదువుకున్నాం. ఈ 5th classలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసింది బెస్ట్ మూమెంట్స్. ఒక 7 members ఉంటారు మా ఫ్రెండ్స్. అమ్మాయిలు కూడా ఉంటారు. అమ్మాయిలు కూడా అప్పుడు మనకంతా ఇప్పుడు లవ్ గివ్ వచ్చేసే కానీ ఒకప్పుడైతే ఫ్రెండ్స్ అంటే అందరూ కలిసి అమ్మాయిలు అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళం. మాకేమైనా అంటే మేము మా షేరింగ్ వాళ్ళతో, వాళ్ళ షేరింగ్ మాతో అంటే కానీ ఇటువంటి ఇది లేకుండా చాలా బాగుండేది. ప్రతి అమ్మాయి ఒక అబ్బాయి అప్పుల్లో జెన్యున్గా ఫ్రెండ్గా ఉండేవారు. ప్రతిదీ మాట్లాడేవారు. అన్ని విధాలుగా మేము సరదాగా అంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్ళి ఎంజాయ్ చేసి